అప్పటి ఒక రాజధాని ఇప్పుడు చిన్న గ్రామం ఎందుకయ్యింది? ఆ పుట్టలో ₹1,00,00,000 ఇంకా ఉన్నాయా? 280 ఏండ్లు బ్రతికిన స్వామి ఎవరు? అనిమిష భగవాన్కి కనిపించిన అమ్మవారు ఎవరు? ఆ నిధి జోలికి వెళ్తే ఏమవుతుంది? ఇప్పటికీ కనిపిస్తున్న పాము అదేనా? ఒక యోగి 100 ఎకరాలు అలా ఎలా దానం చేశారు? ఆ కోటకి కిలోమీటర్ల దూరం సొరంగ మార్గం ఇందుకోసమేనా? డోంట్ మిస్ భారత్ లోకల్. ఏదైతే విజయనగర మహారాజుల యొక్క కుమిలాపురం యొక్క కోటని మనం చూడటానికి వచ్చామో అదే క్రమంలో ఇక్కడ ఒక స్వామీజీ 280 సంవత్సరాల పాటు జీవించినటువంటి త్రిలింగేశ్వర స్వామీజీ అనే ఆయన తను కట్టించినటువంటి ఒక దేవాలయం ఉంది. అయితే ఆ దేవాలయాన్ని తను కట్టించారా లేదా ఎవరి ఆధ్వర్యంలోనైనా కట్టించడం జరిగిందా? ఇలాంటి విషయాలను అయితే మనం తెలుసుకుందాం. ఆ దేవాలయం చాలా పురాతనమైనది. దాదాపు 1600 సంవత్సరం నాటిదని కొంతమంది చెప్తున్నారు, 1800 సంవత్సరం నాటిదని కొంతమంది చెప్తున్నారు. ఎలా చూసుకున్నా కానీ ఇదైతే 100 ఏళ్ల క్రితం నాటి దేవాలయం ఇది. ఈ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఆ వ్యక్తులను అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అదో చిన్న గ్రామం, ఒకప్పుడు అదే రాజధాని. ఒక 300 ఏళ్ల వెనక్కి వెళ్తే అక్కడ అద్భుతాలు జరిగాయి. చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు జన్మించారు. ఆ ఊరి పొలిమేర నుంచి చివరి దాకా వింతలు విశేషాలే అయినా నేటికి అదే కుగ్రామమే. అక్కడి విశేషాలేంటి, ఆ ఊరు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆ ఊరి పేరు కుమిలి. గతంలో కుంభిలాపురంగా పిలువబడేది. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలంలో ఉన్న చిన్న గ్రామం అది. విజయనగర రాజులు విజయనగర కోట నిర్మించక మునుపు ఆ గ్రామం నుంచే పరిపాలన చేసేవారు. వారిక్కడ ఒక మట్టికోట నిర్మించుకొని 1713 వరకు ఈ గ్రామాన్ని రాజధానిగా చేసుకున్నారు. కోట చుట్టూ కందకం తవ్వి మొసళ్లను ఆ కందకంలో ఉంచేవారట. తాండ్ర పాపారాయుడు సైన్యం రాజాం నుంచి వచ్చి ఈ కోట లోపలికి సొరంగం తవ్వి రాజును హతమార్చే ప్రయత్నం చేసిన తర్వాత విజయనగరంలో కోట కట్టుకుని వెళ్లిపోతే కాలక్రమంలో కోట కుమిలిపోగా ఆ ఊరికి కూడా కుమిలి అనే పేరు వచ్చిందని అంటారు. ఈ గ్రామంలో జన్మించిన త్రిలింగేశ్వర స్వామి బ్రిటిష్ ప్రభుత్వం రికార్డుల ప్రకారం 1607లో ఈ గ్రామంలో శివరాముడన్న పేరుతో జన్మించారని ఆధారాలు చెబుతున్నాయి. ఆయన తదనంతర కాలంలో త్రైలింగ స్వామిగా సుప్రసిద్ధులయ్యారు. కుమిలి నుంచి వారణాసి వెళ్లి అక్కడ సుదీర్ఘకాలం జన్మించిన త్రైలింగ స్వామి భారతదేశ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడు. వారణాసిలో నడిచే శివుడు చిరంజీవి అయిన హిందూ యోగిగా సుప్రఖ్యాతి పొందారు. బ్రిటిష్ వారి రికార్డులు అనుసరించే ఆయన 1987 వరకు 280 ఏళ్ల పాటు జీవించారు. అలాగే ఈ గ్రామంలో కాళీమాత ఉపాసకుడు బ్రహ్మచారి అయిన ఆనేమిష భగవాన్ అని పిలువబడే నీలాపు నరసయ్యదాసు గారు తను సంపాదించిన ఆస్తి దాదాపు 170 ఎకరాలను వీలునామాగా రాస్తూ బ్రిటిష్ ప్రభుత్వం అంగీకారంతో ఒక అద్భుతమైన గుడిని నిర్మాణం చేశారు. కాళికాదేవితో సహా ఒకే ప్రాంగణంలో మొత్తం 12 దేవాలయాలను నిర్మించారు. 1933లో దేవాలయ పునరుద్ధరణ సమయంలో బ్రిటిష్ వారు అక్కడి త్రైలింగేశ్వర మండపంలో రామాయణ గాథను తైలవర్ణ చిత్రాలతో పెయింటింగ్ చేయించారు. అవి నేటికి చెక్కుచెదరని స్థితిలో ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ గుడి నీలాపు సన్యాసినాయుడు వారసులు ధర్మకర్తలుగా దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. అనిమిష భగవాన్ 1969లో మరణించారు. ఇక్కడ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అయినటువంటి నీలాపు రాజారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ దేవాలయం గారు నీలాపు కీర్తిశేషులు అనిమిష భగవానుడు నీలాపు నరసయ్యదాస్ గారిచే నిర్మించబడింది. ఆయన మా తాతగారు వార్షికంగా ఆయన ఏం చేశాడంటే కాళీమాత ఉపాసకుడు, దైవ సంపన్నుడు, ఆయన బ్రహ్మచారి. ఆయనకి ఎవరు కుటుంబం లేదు. మీ చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు మీ అందరం ఉన్నాం. మా నాన్నగారికి ఆయన ఏం చేశారంటే దేవాలయాలు కట్టి 1969లోని ఆయన పరమపదించారు. సార్ ఏ 69? 1969లో పరమాపదించారు.
పరమావధించారు. ఆ తర్వాత ఏమైందంటే ఈయన మా నాన్నగారికి ముందు ఆయన ఏం చేశాడంటే 180 ఎకరాలు 190 ఎకరాల దగ్గర భూమిని ఆయన స్వయంగా సంపాదించి, ఎవరు ఇచ్చిందేం కాదు, స్వయంగా ఆయన స్వయం కృషితో సంపాదించి ప్రజల ఆదరణతో ఆయన భూములు సంపాదించి ఈ దేవాలయానికి ఏంటంటే ఒక వీలునామా రాశారు. దానికి 12 దేవాలయాలు నిర్మించారు. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే ఈ ఊరిలో ఉన్న పుట్టగుడి. పుట్ట ఉంటుంది, గుడి ఉంటుంది. కానీ పుట్టగుడి ఏంటి అనుకుంటున్నారా? అవును, పుట్టకే గుడి కట్టారు. ఎందుకో తెలుసా? ఆ పుట్టలో ₹1,00,00,000 ఉన్నాయి. ₹1,00,00,000 అక్కడికి ఎలా వచ్చాయనే సందేహం మీకు వచ్చింది కదా? అక్కడికే వస్తున్నాం. ఎవరైతే అనిమిష భగవాన్ అని పిలువబడే నీలాపు నరసయ్య దాసు గారున్నారో ఆయన గ్రామస్తులు కలిసి గుడిని నిర్మించగా మిగిలిన సొత్తుని భవిష్యత్లో గుడి నిర్వహణ నిమిత్తం ఆ రోజుల్లో బ్యాంకులు అంతగా లేకపోవటం వల్ల ఒక మట్టి గోలెం డిబ్బీ ఆకారంలో తయారు చేసి ఆ గొయ్యి తవ్వి డిబ్బీని ఆ గోతిలో పాతిపెట్టారు. గుడికి నిత్యం వచ్చే ఆదాయం సరిపోవటంతో ఆ డిబ్బీ అవసరం ఎవరికీ రాకుండా పోయింది. కొన్నాళ్లకు ఆ డిబ్బీ ఉన్న చోటు ఒక పెద్ద పుట్టగా మారిపోయింది. తరువాత కాలంలో ఈ విషయం తెలిసిన ఒక వ్యక్తి ఆ పుట్టను తవ్వే ప్రయత్నం చేయగా పాముకాటుకు గురై మరణించాడు. అప్పటినుంచి ఆ పుట్టకు చుట్టూ గుడి కట్టి ఎవరూ ఆ పుట్ట జోలికి పోలేదని ఆ గ్రామస్తులు చెబుతారు. పుట్టలో ఒక నాగుపాముంటుంది. కాని ఎప్పుడూ ఎవరికీ ఏ హాని చెయ్యకుండా ఉంటుంది. ఆ నిధికి కాపలాగా ఉంటుందని పలుమార్లు గ్రామస్తులకు కనిపించడంతో ఆ పుట్టను దేవతగా భావించి నిత్యం పూజలు చేస్తుంటారు.